హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రచ్చకీడుస్తా పంచాయతీ పెడతా ఫస్ట్ నుంచి ఇదే కదా. కాకపోతే అప్పుడు మనందరం కూడా ఏమనుకున్నామంటే సరే ఆవిడ శుద్ధపోసా మనం సపోర్ట్ చేద్దాం, ఆవిడ ఏదో ఆ ఫ్రస్ట్రేషన్లో ఉంది అనుకున్నాం. మరి నిన్న మీరందరూ ఇప్పటికే వినుంటారు ఆవిడ గుండెకాయ ఎక్కడుందో మీ అందరికీ తెలుసు కదా. మరి మస్తాన్ సాయి దగ్గర ఉన్న గుండెకాయ సడన్గా ఆయన గుండెకాయ కూడా ఈవిడ దగ్గర ఉంది అంటున్నారు. మరి రాజస్థాన్ గుండెకాయ ఏం చేసుకుంటుంది ఆవిడ ఇప్పుడు వచ్చి? అంటే ఆవిడకైనా మొహం చెల్లాలి కదా. ఏ మొహం పెట్టుకొని వస్తుంది నిస్సిగ్గుగా? ఇంత జరిగినా కూడా బొకాస్తూ బొంకుతూ ఉంటే మిమ్మల్ని అందరినీ మోసం చేసింది, మీడియాను మోసం చేసింది, మహిళా సంఘాలను మోసం చేసింది. మీరేళ్ళు అడగాలి, చాలా గట్టిగా అడగాలి. ఏమ్మా ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఆయనకి ఇచ్చేసావు గుండెకాయ, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఆ గుండెకాయ తెచ్చుకోరా ఫస్ట్ అని అడగాలా వద్దా? లేదండి మేము ఆవిడ ఏం చెప్తే అంతేనండి అంటారు మీరు. మిమ్మల్ని అందరినీ మోసం చేసింది, చీట్ చేసింది. మీరు అడగాలి. అసలు మీరు 420 కేసు పెట్టాలి. అస్సలు లేదు. ఎందుకంటే ఆవిడ మస్తాన్ సాయి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మేబీ ఈయన ఏ ఎఫ్ఐఆర్ పెట్టుకుని దట్ ఈస్ నన్ ఆఫ్ హర్ బిజినెస్. ఈవిడ క్లియర్గా మస్తాన్ సాయితో ఈవిడ చూపిస్తున్నది ఏంటి? మాల్వి మల్హోత్రా అంటుంది. ఆవిడ ఎప్పుడు వచ్చింది? 2023 డిసెంబర్లో. ఈవిడ ఎప్పటి నుంచి? 2021 నుంచి మస్తాన్ సాయితో మూవ్ అయిపోయింది. ఏ అర్హత ఉంటుంది? ఇప్పుడు నేను మాత్రం అందరితో ఉంటాను, నువ్వు మాత్రం నాతోనే ఉండాలనేది ఏ రకమైన న్యాయం? నాన్న అబార్షన్ చేయించుంటే ఆ కంప్లైంట్లో సెక్షన్ ఉండాలి కదా. 314 సెక్షనే లేదు. పచ్చబద్ధం, అబద్ధం, పచ్చబద్ధం. ఉంటే నిజంగా సాక్షులు దమ్ముంటే ఈ పాటికి ఎఫ్ఐఆర్లో 493తో పాటు 314 కూడా ఉండేది. లేదా సెక్షనే లేదు. ఆయన మీద పెట్టింది కాబట్టి జనరల్ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఎప్పుడైనా పెడతాడు బేసికలీ. లేదు కాదు కాదు. అయ్యో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను అమ్మాయిని నేను మీ మీద కేసు పెట్టాను అంటే మీరు ఏమన్నా వేస్తారు. దాంట్లో ముగ్గురు మీద కేసు పెట్టాను అనుకోండి, ఈవిడ A2 ఈయన A3 అలా వేస్తారు. అది పెట్టినంత మాత్రాన అది దాటి ఛార్జ్ షీట్కి వెళ్ళే అర్హత కూడా లేని కేసు. అందుకనే చెప్తున్నా, ఏ అమ్మాయి అయినా వెళ్ళి పెడితే మీరైనా మీరు వెళ్ళి ఒక అబ్బాయి మీద పెడితే ఫస్ట్ తీసేసుకుంటారు. దట్ డజంట్ మీన్ ఆవిడ పెట్టిన దాని ప్రకారం ఫోటోలు చూపిస్తే ఒప్పుకుంటారు. సో దట్ డజంట్ మీన్ ఆయన తప్పు చేశాడని. కాకపోతే ఎప్పుడైతే ఛార్జ్ షీట్ దాకా వెళ్తుందో అప్పుడు దాంట్లో వాళ్ళు నోటీసులు ఇస్తారు. అదే మీరు అబ్బాయి వెళ్ళి నేను ఎంఐ ప్రేమించుకున్నాము సార్, ఎంఐ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఎంఐ నన్ను మోసం చేసిందని చెప్పారు అనుకోండి, ఫారా అంటారు. సో అది మనది అందరిది తప్పు. రాజ్ తరుణ్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది? 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఆ రాజ్ తరుణ్ ఒక దూతుడు, ఒక కామనుడు చేసేది ఒక్కసారి భయం వేస్తుంది కదా ఎవరికన్నా. పిల్లల్ని చంపేస్తారా? అయ్యో మీకు తెలియని విషయం ఏంటంటే రాజ్ తరుణ్ వెళ్ళాడు, మాట్లాడాడు అనేది. కాకపోతే మీడియాకి తెలియలేదు. ఎందుకనంటే మీడియా వాళ్ళు మీరందరూ కాదు, కొంతమంది ఏం చేశారంటే థంబ్నెయిల్స్ పెడుతున్నారు, రాజ్ తరుణ్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది. సార్ మీరు కొట్టేస్తారన్నా కొట్టండి. కాదు సార్ మీడియా అయ్యో బాబోయ్ చెప్పండి సార్, కొట్టండి. కాదు సార్, ఇప్పుడు మీడియా అంతా ఒక మీడియా అందరూ ఒక కులం నేర్చుకొని సార్ అంద పోలీసులోనే ఏదో ఉంటారు, అన్నిట్లోనే ఉంటారు. చూపించాలని చెప్పారు. దాని తర్వాత ఇంకా అక్కడతో ఆగిపోవచ్చు కదా, ఎందుకు వైరల్ అవడానికి? సార్ ఇంతమంది మీడియా ఉన్నారు కదా, ఎవరికైనా సరే ఒక్కళ్ళైనా చెప్పండి. ఇంతమంది మీరెవరు నాకు తెలిసి ఫోన్ చేయలేదు. ఒక్కళ్ళకైనా సరే నేను ఫోన్ చేసి సార్ నేను మీతో మాట్లాడాలనుకున్నాను వస్తాను చెప్పి ఒక్కళ్ళతో చెప్పించండి సార్. నా కాల్ రికార్డ్ అయినా చూపించండి, గుండు గీచుకుంటా. నేను వెళ్తున్నాను అంతే. ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్తున్నారు. ఎవరైనా చూపించండి ఒక్కళ్ళకి. నేను నిజం చెప్పడానికి వెళ్తున్నారా అంతే, వైరల్ అవడానికి వెళ్తున్నారా? అలా ఏం లేదండి. నేను 18 ఏళ్ళ నుంచి మీలాగే నాకు బోల్డెన్ మంది మీడియా. ఇవాళ నేను మీలాగే ఇక కెమెరా పెట్టుకొని వచ్చిన ఒక మీడియా వాడిని. నేను కూడా మీలాగే ఒక బిగ్ ఎఫ్ఎంలో పనిచేసి ఒక ఆర్జేని. అలా వచ్చి మీలాగే అడుగుతుంటాను నేను కూడా. ఏ రోజు నేను ఇటుపక్క రాలి అటుపక్కే ఉండేవాడిని. కానీ సడన్గా ఇది వచ్చిన తర్వాత 4-5 మాట్లాడడం వల్ల ఇట్లా వైరల్ తప్ప నేను ఈ 18 ఏళ్లలో ఈ నాటుకున్న వృక్షానికి ఉన్న బోల్డెన్ వేలు ఎక్కడెక్కడో ఉన్నాయి. అందరూ ఫ్రెండ్సే పిలిచి అడుగుతారు వెళ్ళకపోతే బాగుంటుంది. నన్ను అడగడం కాదు సార్, ఆవిడ ఏ మొహం పెట్టుకుని వచ్చావని అడగండి సార్. మీ గుండెకాయ ఎక్కడ పెట్టుకున్నావు, మీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని అడగండి అంతే. నాకు అదేమ్మా మీరు చేయాల్సిన పని నేను చేస్తున్నా ఎన్నాళ్ళు. మీకు ఎవరికి దమ్ము లేదా ధైర్యం లేదా అడగడానికి అంటున్నా నేను. అడగగలరా? నీ గుండెకాయ ఎక్కడుంది అని అడగగలరా? చెప్పండి. ఊరికి నన్ను అడుగుతారు, నా చేత నన్ను ముందు పెట్టించి
మీరు యుద్ధం చేస్తున్నారు అంతే. స్టూడియోకి వచ్చి అడిగినాక ఆన్సర్ చెప్పి డైరెక్ట్ స్టూడియోకి వచ్చి నిరూపించగలరా మీరు? అస్సలు ధైర్యం లేదు సార్. పిలుకోండి సార్. రాజ్ తరుణ్ తప్పు లేదని నిరూపించగలరా? సార్ నేను ఆవిడ కోసమో ఆవిడకి అగెనెస్ట్ గానో రాస్తాను కోసమో రాలా. నేను మామూలుగా ఒక బయట ఇచ్చి వైరల్ అయిపోయాను. తర్వాత మీరు అందరూ అడుగుతున్నారు అంతే. నాకు ఎవరి మీద కక్ష లేదు, ఎవరి మీద ఇది లేదు. బట్ రాజ్ తరుణ్కి నేను ఖచ్చితంగా ఒక సింపథైజర్గా ఉన్నాను. ఎందుకు అంటే అలాంటి ఒక దగ్గరుండి చూశాను. అలా సైకో బిహేవియర్, ఆ తిట్లు అవన్నీ కూడా నేను చాలా దగ్గరుండి చూశాను. అరే మనోడు బాధితుడు రా నేను క్లియర్ కట్గా అనిపించింది. అందుకని వచ్చాను. అంటే రాజస్థాన్ లావణ్య మధ్యలో జరిగేది మీరు దగ్గరుండి చూసారు. దగ్గరుండిగా ఆడియో రికార్డు బీప్ లేకుండా విన్నప్పుడు మీరు బీప్లతో విని ఉంటారు. నేను బీప్ లేకుండా వినేటప్పుడు నాకు అర్థమైపోయింది. ఈ ఇష్యూలో అంటే ఏంటి ఫైనల్ గా ఎవరికి న్యాయం జరగాలని చెప్పేసి సార్ న్యాయం అంటే ఏంటంటే సార్, మగాడికి ఎంత కష్టపడ్డా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక నెల రోజులు తిరుగుడ్డా అమ్మాయి నన్ను టార్చర్ చేస్తుంది అని చెప్తే పట్టించుకునే నాదుడు లేడు సార్. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా ఆ అమ్మాయి ఇట్లా చేస్తుందని వెళ్తే లేదు, పరిశీలనలో ఉంది, లీగల్ ఒపీనియన్ పంపించాం. అదే అమ్మాయి వెళ్ళి ఏ రకమైన ఆధారాలు లేకుండా కూడా మీ మీద ఇట్లాగే ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఈ రకమైన దుస్థితిలో ఇవాళ మగజాతి బతుకుతుంది. సో అందరు అమ్మాయిలు కేసులు పెడతారన్నాం, కానీ కొంతమంది ఇది అలవాటు పడి ఇది ఒక దందాలాగా, ఇది ఒక మాఫియాలాగా తయారైంది. సో వీళ్ళ నుంచి మనం రక్షించుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టకూడదు అనేది మనం ఒక్క ఎఫ్ఐఆర్ చాలా సార్ మనిషిని డిఫేమ్ చేయడానికి. మీరు గమనిస్తే ఇన్న రోజుల్లో ఎఫ్ఐఆర్ దాటి ఆ కేసు ఏమైనా ముందుకెళ్ళిందా? వెళ్ళను కూడా వెళ్ళదు. ఎందుకంటే దే నో దేర్ ఇస్ నథింగ్. కాకపోతే మన మీడియా ఇచ్చే హైప్ వాళ్ళ మనుషుల పరువు తీసి వాళ్ళని బజార్కి ఇచ్చడం అలాంటివి జరుగుతుంది. అంటే రాజ్ తరుణ్ హీరో కాబట్టి ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతున్నాయి. కరెక్ట్గా చెప్పారు సార్. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అండ్ మగాళ్ళల్లో మనందరం కూడా నిజంగా చెప్పాలంటే మగాళ్ళం కాదు. బయటికి వెళ్ళి ఒక పోలీస్ సార్ మా ఆవిడ నన్ను కొడుతుంది, లేకపోతే నా ప్రేయస్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇలా చెప్పుకుంటే పోరా సిగ్గులేదా అంటారు. నిజంగా జరుగుతుంది. ఆడియో వింటే కుక్కను కొట్టాడు రాస్తారు. అంత కొట్టి కూడా ఆవిడ తిరిగి ఆయన మీద కేసు పెట్టడానికి వెళ్తుంది. సో బేసికల్లీ మీరు 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 ప్రతి మగాడు కూడా ఏదో ఒక రోజున ఇట్లాంటి వాళ్ళ బారిన పడితే మనకు అర్థమవుతుంది తప్ప జనరల్గా మన చాలా మంది 99% సౌమ్యంగానే ఉంటారు. బట్ ఇలా ఒక్క చోట జరిగితే మాత్రం నీట్గా అవుతుంది. అంటే ఇప్పుడు ఫైనల్ గా తక్కువ లావణ్య వైపు ఉంది, ఖచ్చితంగా ఆమెకు శిక్ష పడుతుంది. రాజ్ తరుణ్ మళ్ళీ అంటే పూర్తిగా నిజాయితీ పడడం అవుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.